ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల ప్రదానం జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా తెలుగు రాష్ట్రాల నుంచి వైద్య విభాగంలో డాక్టర్ దువ్వూరు నాగేశ్వరరెడ్డి పద్మ విభూషణ్ అందుకున్నారు. కళారంగంలో సినీ నటులు బాలకృష్ణ, అజిత్ పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన పలువురికి పద్మ అవార్డులు అందజేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఢిల్లీలో పద్మ అవార్డుల ప్రదానం అట్టహాసంగా జరిగింది. రాష్ట్రపతి భవన్లో పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులను అందజేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఈ వేడుకలో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, శివరాజ్ సింగ్ చౌహాన్ హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి 3 పద్మ అవార్డులు అందుకున్నారు. 2025 గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనకు పురస్కారం అందజేశారు. తెలుగుదనం ఉట్టిపడేలా పంచకట్టులో పద్మ అవార్డుల ప్రధానోత్సవానికి హాజరయ్యారు బాలకృష్ణ. గత ఏడాది 50 ఏళ్ల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు బాలయ్య. క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ గా ఎంతో మందికి ఆపన్న హస్తం అందిస్తున్నారు. ఈ సేవలతో ఆయనకు పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రదానం చేశారు. जिसका मैं चेयरमैन हूँ, अभी 15 साल हुआ मैं चेयरमैन बन के, और मुख्य थी और हमारा अस्पताल खोल के शुरू करके अभी 25 साल हो गए हैं. 2000 में जबकि प्रधानमंत्री जी हमारे अटल बिहारी वाजपेयी जी ने उनके हाथों में ये अस्पताल का उद्घाटन हुआ था. తెలుగు రాష్ట్రాల నుంచి వైద్య విభాగంలో డాక్టర్ దువ్వూరి నాగేశ్వర్ రెడ్డికి పద్మ విభూషణ్ పురస్కారం దక్కింది. రాష్ట్రపతి చేతుల మీదుగా ఆయన అవార్డు అందుకున్నారు. వైద్య రంగంలో ఆయన చేసిన సేవలకు గాను పద్మ విభూషణ్ తో సత్కరించారు ముర్ము. దువ్వూర్ నాగేశ్వర్ రెడ్డి, చికిత్స, గ్యాస్ట్రోఎంట్రాలజీ. కళల విభాగంలో కోలీవుడ్ హీరో అజిత్ సైతం పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. పద్మ పురస్కారానికి ఎంపికైన సమయంలో అజిత్ భావోద్వేగానికి గురయ్యారు. ఈ శుభవార్తను వినేందుకు నా తండ్రి జీవించి ఉంటే బాగుండేదనిపిస్తోందని ఆయన గర్వపడేవారన్నారు అజిత్. శ్రీ ఎస్ అజిత్ కుమార్, కళా, ఫిల్మ్ అభినయ్. టీమిండియా క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. క్రికెట్లో ఆయన దేశానికి, ఆటకు అందించిన సేవలకు గాను భారత ప్రభుత్వం అశ్విన్ కు పద్మశ్రీ ప్రకటించింది. ఈ రోజు అశ్విన్ సూట్లో వచ్చి అవార్డును అందుకున్నారు. రవిచంద్రన్ అశ్విన్, ఖేల్, క్రికెట్. కర్ణాటకలోని కొప్పల్ జిల్లాకు చెందిన 96 ఏళ్ల భీమవ్వ పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. పురాతన సాంప్రదాయ కళ అయిన తోలుబొమ్మలాటలో ఆమెకి పద్మశ్రీ దక్కింది. 7 దశాబ్దాలకు పైనే ఆమె తన జీవితాన్ని తోలుబొమ్మలాట కళకు అంకితం చేసింది. తరచుగా రామాయణం, మహాభారతం వంటి పురాణ కథలను తోలుబొమ్మల ద్వారా వినిపించేవారు భీమవ్వ. ఆమె సేవలకు గాను ప్రభుత్వం పద్మశ్రీని ప్రకటించింది. శ్రీమతి భీమవ్వ శిల్యే కితార, కళా, కఠపుత్లి. మొత్తంగా 139 మందికి ఈ అవార్డులు వరించాయి. అందులో 113 పద్మశ్రీ, 19 పద్మభూషణ్, 7 పద్మ విభూషణ్ పురస్కారాలున్నాయి. ఇవాళ దాదాపు సగం మందికి అవార్డులు అందించగా మిగతా వారికి త్వరలో అందజేసే అవకాశం ఉంది. That's all for now.